తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ వాక్యంలో మనకి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మను గూర్చి దూత గొర్రెల కాపర్ల వద్దకు వచ్చి, దేవుని దూత, అక్కడికి గబ్రియల్ దూత రాలేదు, దేవుని దూత వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. దేవుని దూత ఏమని చెప్తున్నాడు అంటే, రాత్రి వేళ వాళ్ళు మందను కాచుకుంటూ ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని వాక్యంలో తెలియజేస్తుంది. ప్రభువు దూత వారి వద్దకు వచ్చేసరికి వారి మీద వెలుగు ప్రకాశించింది. ప్రభువు దూత అక్కడికి రాగానే వారి చుట్టూ వెలుగు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అంటున్నారు. ఇక్కడ గబ్రియల్ దూత కాదు వచ్చింది, ప్రభువు దూత వచ్చారు. ప్రభువు దూత గొర్రెల కాపర్ల వద్దకు వచ్చారు. ప్రభువు పుట్టిన శుభవర్తమానాన్ని వారికి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. ప్రభువు దూత అనేక మందిని దర్శించినట్లుగా మన వాక్య గ్రంథాల్లో చూస్తున్నాము. గిద్యోను దగ్గరకు వచ్చాడు ప్రభువు దూత. గిద్యోను దగ్గరకు వచ్చి గిద్యోనుతో మాట్లాడతాడు. అక్కడ నేనే యెహోవాను, ఇది కార్యం చేయుదును అని కూడా అక్కడ చెప్పారు. అక్కడ ఎవరు వచ్చారు? ప్రభువు దూత వచ్చారు, కానీ యెహోవా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనోహ భార్య దగ్గరకు వచ్చారు. ప్రభువు దూత ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడారు. అలాగే మనోహ దగ్గర కూడా ఇద్దరి దగ్గరికి ప్రభువు దూత వచ్చారు. ప్రభువు దూత వచ్చి అక్కడ వారితో మాట్లాడుతున్నారు. ఇంకా ప్రభువు దూత గొర్రెల వద్దకు వచ్చారు. ఆ ప్రభువు దూత వచ్చినప్పుడు వారి చుట్టూ వెలుగు ప్రకాశించిందట. ప్రభువు దూతయే స్వయంగా కొంతమంది దగ్గరకు వస్తూ ఉంటారు, అనేక మంది దగ్గరకు వస్తుంటారు. నాలాంటి దీనస్థితిలో ఉన్న వారి దగ్గర కూడా వస్తూ ఉంటారు. ప్రభువు దూతే వస్తారు. ప్రభువు దూత వచ్చి వారికి విశేషాలు తెలియజేస్తూ ఉంటారు. విశేషమైన ధన్యకరమైన స్థితిని వారికి తెలియజేస్తూ ఉంటారు. గిద్యోనుని ఎంతో విశేషముగా దేవుడు వాడుకోవడానికి ప్రభువు దూతగా అక్కడికి వచ్చారు. అలాగే మనోహ దగ్గరికి, మనోహ భార్య దగ్గరికి వచ్చారు. మేము చనిపోతామేమో అని కూడా వారు భయపడ్డారు ప్రభువు దూత వచ్చినందున. అలాగే ఇక్కడ గొర్రెల కాపరి దగ్గరికి ప్రభువు దూత వచ్చినందున వారు చుట్టూ వెలుగు ప్రకాశించినందున వారు భయపడిపోయారట. వారు భయపడిపోయి వారి చుట్టూ వెలుగు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ప్రభువు దూత వారికి ఏమని చెప్తుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రభువు దూత వీరి వద్దకు వచ్చి జనులందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేతును అంటున్నాడు. ఆ గొర్రెల కాపరులకు శుభవర్తమానం తెలియజేస్తున్నాడు. ఏమని శుభవర్తమానం అంటే, అది మనము తర్వాత వచనాల్లో చదువుతాము. ఆ శుభవర్తమానం ఏమో తెలుసుకున్నాము. ప్రభు దూతే గొర్రెల కాచుకునే వారి దగ్గరకు వచ్చి ఈ విధముగా శుభవర్తమానం తెలియజేస్తున్నప్పుడు మన అందరి కోసము ప్రభు దూత వచ్చి మనకి ఎన్నో శుభవర్తమానాలు తెలియజేసే దేవుడుగా కూడా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రభు దూతగా అనేక మందిని దర్శించిన దేవుడు మనకు కూడా ప్రభు దూతగా దర్శించే దేవుడుగా ఉన్నాడు. అనేక మందిని దర్శించిన దేవుడుగా ఉన్నాడు. మనకి శుభమును ప్రకటించే దేవుడుగా కూడా, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేతునని ఇక్కడ ప్రభువు దూత తెలియచేసినట్లుగా మనకందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం, యేసుక్రీస్తు పుట్టిన విధానం మనకందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం కనుక ఆ శుభవర్తమానమును మనం గ్రహించి, ఆ శుభవర్తమానమును మనం తీసుకొని ఆ రక్షకుడిని మనం సేవించి, ఆ రక్షకుడిని మనం ఆరాధించినప్పుడు ఆ రక్షణ మనం కలిగి ఉండగలుగుతాము. ఆ రక్షణలో మనం జీవించగలుగుతాము. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, మీ జన్మలో మాకు ఇచ్చిన శుభం కొరకు మీకు స్తోత్రములు.
నైనా మా ప్రభు ప్రజలందరికీ కలగబో శుభవర్తమానం కొరకు మీకు స్తోత్రములు ప్రభు. మాకందరికి మీరు ఇచ్చిన శుభము కొరకు మీకు స్తోత్రములు. యేసుక్రీస్తును మాకు శుభముగా అనుగ్రహించినట్టు స్తోత్రములు. యేసుక్రీస్తును మాకు రక్షకుడు అనుగ్రహించిన స్తోత్రములు. మీ రక్షణను ఆధారం చేసుకుని నాయన మీలో ఆనందిస్తూ మీ మహిమ కొరకు జీవించే వారముగా ఉండినట్లు మీరు కృప చూపు దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనలు మీ పాదం ఎద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.